వెల్కమ్ టు జేపీ న్యూస్. నాయుడుపేట బజారు దర్గా రోడ్డులకు ఇరువైపులా ఆక్రమించి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుండి దర్గా సెంటర్ వరకు రోడ్డు ఇరువైపులా మున్సిపల్ సిబ్బందిచే రోడ్డు స్థలాల ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపట్టారు. రోడ్డు స్థలాలను ఆక్రమించి ఏర్పాటు చేసి ఉన్న దుకాణాలు తదితర వాటిని తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణ పరిధిలో దుకాణదారులు రోడ్డు స్థలాలను ఆక్రమించడం ద్వారా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ క్రమంలో ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దుకాణదారులు స్వచ్ఛంగా ఆక్రమణలు తొలగించాలని, వారి దుకాణాల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. తీసుకుంటాం కదా రేపటి నుంచి కనుక ఏం చేస్తానంటే ఒక సైడ్ పెట్టుకో దారి మిగిలింది పెట్టుకో దారి మిగిలింది అర్థమైందా మంచిగా దారి పెట్టుకో దారి మిగిలి రాళ్ళు నీళ్ళు తీసి పోయే బండి హ్యాపీగా పథకం రోడ్డు కదా పద్ధతిగా ఉంటే పోతుంది పెట్టుకో అటు పెట్టుకుంటే ఎంత స్థలం వస్తుంది. ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే దర్గా రోడ్డు ఉందో ఈ రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురి కాబట్టి ప్రజలు ట్రాఫిక్ అసౌకర్యం కలగడం, అదేవిధంగా మరి ప్రతిరోజు కూడా మన పారిశుద్ధ్య వెహికల్స్ 3 పూట్లు వస్తున్నాయి, ఉదయము, మధ్యాహ్నం, రాత్రి. మరి ప్రతి షాప్ నుండి వచ్చి చెత్తని రోడ్ల మీద వేయకుండా వాళ్ళు డస్ట్బిన్ పెట్టుకొని మా వెహికల్ వచ్చినప్పుడు అందిస్తే మరి పారిశుద్ధ్యంలో కూడా అందరూ కూడా మరి ప్రజల యొక్క సహకారం కావాలి. మరి ప్రజలందరి సహకారం ఉంటేనే ఈ ట్రాఫిక్ కానీ అదేవిధంగా పారిశుద్ధ్య విషయంలో కానీ మరి పట్టణంలో ఒక క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా ఉండాలంటే అందరి యొక్క సహకారం కావాలి. దయచేసి అదేవిధంగా ఈ మధ్యకాలంలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి తీనటువంటి సిల్ట్ని కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. ఏదైతే మనకు ప్రధానమైనటువంటి డ్రైన్ ఉందో ఆ డ్రైన్ మీద ఏ విధమైనటువంటి కట్టడాలు కట్టొద్దని చెప్తున్నాము. ఏదైతే వెహికల్స్ 2 వీలర్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్ మీద కనుక పెట్టేటట్టయితే ట్రాఫిక్ పూర్తిగా ఫ్రీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి యాక్సిడెంట్లు కావు, ఏ విధమైనటువంటి థెఫ్ట్లు కావు. కానీ జనాలు గుమ్ముకొడినప్పుడు ఇలాంటి దొంగతనాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. మేము దయచేసి వర్తక వ్యాపారస్తులందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ మీద ఏ విధమైనటువంటి కట్టడాలు చేయబాకండి. ఒక స్లోప్ లాగా పెడితే అక్కడ 2 వీలర్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఉంటుంది. పట్టణంలో ప్రధానంగా ఈ దర్గా రోడ్లో ఈ రోడ్డు చాలా వెడల్పు ఉన్నప్పటికీ కూడా ఈ వర్తక వ్యాపారస్తులు మొత్తం కూడా పేమెంట్ ఆక్రమించి వాళ్ళు సులభం కోసం గవర్నమెంట్ రోడ్డుని ఆక్యుపై చేసి దాని మీద వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన వస్తువులు పెట్టడం, దానివల్ల పార్కింగ్ మెయిన్ రోడ్డు మీదనే ఆపి చాలామంది కూడా వాళ్ళ షాపులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఏదో మరొకరు కానీ ఆపాల్సింది వస్తే జామ్ అయిపోవడం, రోడ్డు మీద వెనకాల వచ్చే వెహికల్స్ ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈరోజు మేమును మున్సిపల్ కమిషనర్ గారు సంయుక్తంగా ఈ
ఏదైతే ప్రధానమైన సమస్యగా ట్రాఫిక్ సమస్య ఉందో దీన్ని తొలగించాలా, ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ ఎన్క్రోచ్మెంట్స్ రిమూవ్ చేద్దాం సార్ అని కమిషనర్ గారు కూడా ముందుకు రావడం జరిగింది. దాంతో ఈరోజు పోలీసు వారు అలాగే మున్సిపాలిటీ వారు మేమందరం సంయుక్తంగా ఈ రోడ్డు మీద పేమెంట్ మీద ఏదైతే ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే వారికి కూడా తెలియజేయడం జరిగింది, భవిష్యత్తులో ఎవరు కూడా ఇక్కడ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన వస్తువులు పెట్టకుండా దాన్ని వాళ్ళ షాపులకు వచ్చే వాళ్ళకి పార్కింగ్ కోసం వాడుకోవాల్సింది అందరికీ తెలియజేయడం జరిగింది.